ఇప్పుడు వేరే ఎక్కడో వెళ్ళొద్దు సార్ మనం టాపిక్‌కి. ఇక్కడ మన ముందు 2 టాపిక్స్ కనిపిస్తున్నాయి. ప్రతిరోజు పెరిగిపోతున్న బంగారం. హ్మ్. ఆల్ ఆఫ్ అ సడెన్‌గా 170,00,00,000 అని ఒక వార్త. ఈ సామాన్యుడు దేని మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది సార్? బేకరీకి గాని, స్వీట్ షాప్‌కి వెళ్లి ఏది బాగుంటదంటే ఏం చెప్తాడండి? ఈ మైసూర్ పాక్ ఓల్డ్, లడ్డు నిన్నటిది, హ్మ్. కాజు కత్తిలి అనేది 3 రోజులు చెప్తాడా? ఆ! ఆన్సర్ ఏం చెప్తాడు? అన్నీ బాగున్నాయమ్మా అంటాడు. నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఒకప్పుడు బంగారం 3,000, 4,000కి గూడా వచ్చేది అన్నట్లు చెప్తాను మా అనాలిసిస్. మమ్మీ వాళ్ళు బంగారం చెప్పేవాళ్ళు. 1993లో ఆ! ₹4,500 ఉండేది 24 క్యారెట్. ఓకే. 22 క్యారెట్ అంటే ఆర్నమెంట్స్. హ్మ్. అదే అనాలిసిస్ 2011-12లో 28,500 అయింది తులం. ఓకే. 4,500 నుండి 28,000. హ్మ్. కరోనా టైంలో 50,000-60,000 ఉండేది. అవును సార్. ఇప్పుడు 1,20,000 అయింది. హ్మ్. గత 7-8 నెలల్లో ట్రంప్ గారి మహత్యం తెలియదు కానీ హ్మ్. వచ్చిన తర్వాత పెరుగుతూనే ఉంది. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ హ్మ్. గోల్డ్ హెస్ గాన్ అప్ సో మచ్ హై. ఎప్పుడు గత 50 సంవత్సరాలు ఎక్కడ చూడలేదు ఇంత పెరిగింది. కానీ ఇది ఎంతవరకు ఉంటుందని నోబడీ నోస్. యాహ్! ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్ ఒరిజిన్. అంటే ఎందుకు పెరుగుతుందంటే ఇంతకుముందు గోల్డ్ని ఆర్నమెంట్గా చూసేవారు. హ్మ్. అంటే వస్తువులు పోస్ట్ మంగళతాడు ఏదో నెక్లెస్‌లో, గాజులో సంథింగ్ ఏదో ఒకటి. ఆ! ఇప్పుడు ఏమైందంటే దాంతోపాటు షేర్ మార్కెట్ వాలటైల్గా ఉంది. పడిపోతుంది, పెరుగుతుంది, ఓకే. అప్ అండ్ డౌన్ ఉంది. అప్ అండ్ డౌన్ ఉంది. హ్మ్. రియల్ ఎస్టేట్ లాస్ట్ 1-2 ఇయర్స్లో కొద్దిగా స్లో డౌన్ ఉంది. అది వాస్తవం. యాహ్! మిగిలిన ఆప్షన్ ఏముంది? హ్మ్. గోల్డ్. హ్మ్. అందుకని గోల్డ్ని ఇప్పుడు ఆర్నమెంట్ రూపంతో పాటు కలిపి ఇన్వెస్టర్ రూపంలో కూడా గోల్డ్ కొంటున్నారు. అంటే నేను అడుగుతుంది ఏంటంటే సార్, ఇప్పుడు 1,20,000 కాస్త ఇంకొక 1 ఇయర్‌లో 2,00,000 కూడా అవుతది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడైనా సరే హెడ్‌లైన్స్‌లో గానివ్వండి, బ్రేకింగ్ న్యూస్‌లో గానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఎవ్రీవేర్. సో, ఈ టైంలో అది కాస్ట్ ఉన్నా సరే కొంచెం బంగారం తీసుకొని సేవ్ చేసుకొని పెరిగిన తర్వాత దాన్ని సేల్ చేసి దాన్ని మనం రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌గా పెట్టి ప్లాట్ తీసుకోవడమో ఏదో ఒకటి అలా చేయొచ్చు అనే ఆప్షన్ ఏదన్నా ఉందంటారా సార్? డెఫినెట్గా అంటే మీకు స్పేర్ మనీ ఉంటే ఒక స్ట్రాటజీ వాడాలి, అప్పు తీసుకొని వచ్చేసి ఒక స్ట్రాటజీ ఆ! వాడాలి. నువ్వు అడిగారు గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్ కూడా కలుపుతాను. స్టాక్లో చాలా మంది ఇక్కడ ఉన్న నలుగురు కూడా అవగాహన లేదు. నాకు అవగాహన లేదు, మీకు అవగాహన లేదు. స్టాక్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది, ఏ క్షణంలో పెరుగుతుంది, నో. సిస్టమ్ దగ్గర ఇలా కళ్ళు పెట్టుకుని చూడాలి. అంటే గుర్రానికి గంతులు ఎందుకు కడతారు? ఓకే. అది ఎక్కువ వేగంగా వెళ్ళకుండా కాదు ఆ! ఏం కాదు. ఫోకస్ డైరెక్షన్ స్ట్రైట్గా ఉండాలి, డీవియేట్ అవ్వకూడదు. అవ్వకూడదు. షేర్ మార్కెట్ మీరు డివేట్ అయితే మోతం. ఓకే. మా ఫ్రెండ్ ఒక ఆయన 2.5 years బ్యాక్ 2 కోట్లు పెట్టాడు హుహు. స్టాక్ స్టాక్ మార్కెట్. ఓకే. వృత్తి. ఓకే. 8 కోట్ల దాకా వెళ్ళింది. హుహు. 2 కోట్లు కాస్త 8 కోట్లు. ఓకే. తర్వాత పడిపోయినాడు ఒక్కసారి 6.5 కోట్లు ఒక ఓవర్ నైట్ పడిపోయింది. ఓహ్! 1.5కి వచ్చేసాడు. ఓకే. ఆ మనిషి పరిస్థితి ఏంటి? సో స్టాక్ మార్కెట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. Hmm. పెరగొచ్చు, తగ్గొచ్చు, ఎనీ టైం ఎనీథింగ్ అయినా మనకు అదొక మాఫియా. ఓకే. రియల్ ఎస్టేట్ ఒక మాఫియా, గోల్డ్ మార్కెట్ ఒక మాఫియా, అన్ని డిజిటల్ మార్కెటింగ్ ఒక మాఫియా. ఏం చేస్తారో తెలియదు, మనం చేస్తాం మనకు తెలియదు ఏముంది. సో ఇదంతా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్ చేస్తారు గోల్డ్ బులియన్ మార్కెట్ని. ఇప్పుడు మీకు తెలుసో లేదా, సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు చెప్పారు, బడ్జెట్ తయారైతే ఫస్ట్ పిఎం దగ్గరికి వెళ్ళదు, టాప్ ఇండస్ట్రీస్కి వెళ్తారు. నాకు ఇండైరెక్ట్గా తెలిసిన ఇన్ఫర్మేషన్. దే విల్ మాడిఫై మన ప్రకారం ఏమున్నాయి తర్వాత వెళ్తుంది. అంటే నేను అనేది ఇన్ఫ్లుయెన్సింగ్, వాట్ ఐమ్ సెయింగ్, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో ఇక్కడ స్టాక్ మార్కెట్ ఆ ప్రాబ్లం ఉంది. అందరికీ అవగాహన ఉండదు, డబ్బులు పెడితే దాని మీదే ఉండాలి, వేరే పని మానుకొని అప్పుడు పెట్టుకోవచ్చు. అవగాహన లేకపోతే డోంట్ గో టు స్టాక్ మార్కెట్. సెకండ్, కమింగ్ టు గోల్డ్. ఈ 8-9 నెలలు తప్పితే ముందులో అంత ఎప్పుడు ఏ దాఖలాలు లేవు పెరిగినట్టు. పెరిగేది కొద్ది పెరిగేది. అవును. రియల్ ఎస్టేట్లో ఏంటంటే గోల్డ్లో అప్పుడు తగ్గింది కూడా. గోల్డ్ మన మధ్యలో 5,000, 10,000 తగ్గింది కూడా, పెరిగింది. ఇది ఎంతవరకు అంటే 1,52,000, 2 లక్షలకు వెళ్ళే అవకాశం ఉంది. అది స్టేబుల్ అవుతుందని ఇంకా క్లారిటీ లేదు. ఓకే. ఎప్పుడు గోల్డ్ నిధులు ఉంటాయి ప్రతి దేశానికి, ప్రతి కంట్రీకి సెంట్రల్ రిజర్వ్స్. అమెరికాలో అయితే ఫెడరల్ రిజర్వ్స్ అంటే గోల్డ్ నిధులు ఉంటాయి. ఓకే. ఎప్పుడైతే పాకిస్తాన్, ఇండియా, లేకపోతే ఇజ్రాయెల్, యుక్రెయిన్, రష్యా అవుతుంది, ఎప్పుడైతే యుద్ధాలు అవుతాయో ఎవరు వెళ్ళరు, జాబులు చేయరు. డబ్బు ఎక్కడ వస్తుంది? ఉన్న డబ్బును తవ్వుకుంటూ తింటాం. డబ్బు అయిపోయిన బతకాలంటే ఇట్లా. పాకిస్తాన్ ఏమైంది, మనం మనతో ఫైట్ చేసి ఇంకో 15 రోజుల్లో మనతో ఫైట్ చేస్తే పాకిస్తాన్ మొత్తం కొలాప్స్. డబ్బులు లేవాలి లేదు, నేను వచ్చి కాలు బేరం పడ్డారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న నిధుల్ని రిలీజ్ చేసేస్తారు. మార్కెట్ 1000 టన్నులు, 2000 టన్నులు, 3 పసుపు పచ్చదనం అనేది చాలా రేట్లు పెరిగిందంటే లేడీస్ వల్లే రేటు పెరుగుతుంది. అయ్యో. బంగారం కొనేది మీరు ఏ ఫంక్షన్ వెళ్ళినా ఒక 1 kg గోల్డ్ ఉండాలి బాడీ మీద.
సో ఈ రిజర్వ్స్ వచ్చినప్పుడు మళ్ళీ రేట్ తగ్గుతుంది. ఇది అయిపోయిన డిమాండ్ సప్లై, ఇందాక చెప్పిన డిమాండ్ సప్లై గ్యాప్. అందుకని రిస్క్ అనేది ఉంది, కానీ చాలా మినిమైజ్డ్ రిస్క్ ఉంది గోల్డ్లో. రియల్ ఎస్టేట్లో ఆ రిస్క్ లేదంటున్నాను. నువ్వు సరైన ప్రాపర్టీ, లీగల్గా టైటిల్ క్లియర్ ప్రాపర్టీ కొనుక్కుంటే అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో ప్రాబ్లం. మీరు సొంతంగా వైద్యం చేస్తే రోగం ముదురుతుంది. సో మీ 1-2% ఇవ్వాలని ఆలోచించి ఏజెంట్ అవాయిడ్ చేస్తే నా గరక నా ఘాటుగా. సో అది చేయకుండా ఎవరైనా మంచి ప్రాపర్టీ టైటిల్ ఉంటే, మంచి లొకేషన్, మంచి బిల్డర్, మంచి అమ్యూనిటీస్ కొనుక్కుంటే పొట్టిందల్లా బంగారం. నీ లైఫ్ 3 పువ్వులు 6 కాయలు కింద ఉంటుంది. డెఫినెట్గా మీకు డౌట్ అక్కర్లేదు. ఇంకో మాట చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ అన్నారు కదా, నా సజెషన్ అంటే నేను రియల్ ఎస్టేట్ చెప్పను. స్ప్లిట్ చేసుకోండి. మీ దగ్గర 1 కోటి రూపాయలు అనుకుంటాం, మీ బాస్ ఇంక్రిమెంట్ ఇచ్చాడు 1 కోటి రూపాయలు అనుకుందాం ఫాస్ట్గా. ఈ 1 కోటి రూపాయల్లో ఒక 30-35% రియల్ ఎస్టేట్లో పెట్టుకోండి, 15-20% గోల్డ్లో పెట్టుకోండి, ఒక 10-15% స్టాక్ మార్కెట్లో పెట్టుకోండి, మిగతా 5-10% అనేది మ్యూచువల్, ఎన్పిఎస్, గోల్డ్ బాండ్స్, సావరిన్ బాండ్స్ అన్నీ ఉన్నాయి, పీపీఎఫ్, ఎన్ఎస్ అట్లా పెట్టుకోండి. అంటే 4-5 పేజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు డోంట్ క్యారీ ఒక 1 డజన్ గుడ్ ఒక బ్యాగ్లో తీసుకెళ్తున్నారు ఎగ్స్, కింద పడిపోతే అదే 4 బ్యాగులు సర్దారు అనుకోండి, ఒక బ్యాగ్ పడిపోయి 3 బ్యాగులు ఉంటాయి. సో 1 బాస్కెట్ ఆల్వేస్ డేంజర్. ఒక దాంట్లో నమ్మొద్దు మీరు. స్ప్లిట్ 4-5 దాంట్లో పెడుతుంటే డెఫినెట్గా ఒకటి పోయినా మిగతా 4 పెరుగుతాయి కదా. నేను చేసేది నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను, నచ్చితే తీసుకొచ్చి లేకపోతే లేదు. ఇది బెటర్ వే. అండ్ కంపల్సరీ రియల్ ఎస్టేట్ గోల్డ్ అనేది ప్రతి ఇంట్లో కూడా నా ప్రకారం ఒక 1/2 కేజీ గోల్డ్ ఉండాలి మినిమం, లేదా 1 కేజీ గోల్డ్. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్, నేను బిజినెస్ సెగ్మెంట్ కూడా మాట్లాడదు కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇమీడియట్గా డబ్బులు చేసుకోలేము. లాభాలు వస్తాయి, అత్యధిక లాభాలు వచ్చేది రియల్ ఎస్టేట్, కానీ టైం పడుతుంది. ఆ టైం మీకు పెళ్లి సెటిల్ అయింది, లేదా మీ అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అమెరికాలో, ఎంఎస్, 50 లక్షల కోట్లు కావాలి, ఎవరు ఇస్తారు? స్టాక్ మార్కెట్లో రాదు, మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ టైం పడుతుంది, ఇవాళ అప్లై చేస్తే సమ్ టైం పడుతుంది. గోల్డ్ ఒకటే ఐటమ్ అంటే మీరు ఇవ్వగానే డబ్బులు వస్తాయి, రైట్? సో ఇంట్లో ఇప్పుడు కూడా నేను 2 చెప్తాను, 100 గజాల ప్లాటు, 1/2 కేజీ గోల్డ్ లేదా 1/4 కేజీ గోల్డ్ ఇంట్లో పెట్టుకోవాలి. మిగతా మీరు తినపని మరి పెట్టుకుంటే కరోనా టైంలో ఎంతమంది 20-30 లక్షలు తీసుకుని ఎక్కడ నుండి వస్తాయండి మీకు? ప్రాణాలు వదులుకోవాలి కదా. సో ఆల్రెడీ మన వాళ్ళు ఏం చేస్తామంటే సేవింగ్ వదిలి మనం సేవ్ చేయమంటే ఖర్చులన్నీ చూసి తీసిన తర్వాత మిగిలితే సేవ్ చేస్తాం, లేదా అప్పు చేస్తాం. నేనేమన్నా కొద్దిగా మార్చుకోండి. ఒక స్టెప్ ఏంటంటే ముందు సేవింగ్ 30% పక్కన పెట్టండి, రిమైనింగ్ 70%లో మీరు ఖర్చు పెట్టుకోండి, సేఫ్టీగా ఉంటుంది. కొంతమంది ఇల్లు అద్దె తీసుకుంటారు, అంటే లోన్కి తీసుకుంటారు డబ్బులు, 1 కోటి రూపాయలు. ఈయన శాలరీ నుంచి 60,000 ఉంటుంది, లోన్ నుంచి 80,000 కట్టాలి. ఎలా కడతాడు నెలకి? సో అందుకని మన బ్యాంక్ నామ్స్ ప్రకారం ఏంటంటే ఫైనాన్షియల్ అనాలిసిస్ చెప్పేది, మన శాలరీ కంటే ఈఎంఐ 40% అంటే ఎక్కువ, 30% ఉంటే మంచిది, లేదా 35-40% దాటొద్దు. దాటిందంటే యూఆర్ ఇంటూ ప్రాబ్లం. సో మీకు అర్థం కదా. ఇప్పుడు సపోజ్ 1 lakh శాలరీ అంటే నేను 35-40,000 ఉండాలి నా ఈఎంఐ. ఎందుకంటే ఫ్యామిలీ బతకాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, అన్ని ఖర్చులు చూస్తున్నాం. ఇప్పుడు ఆడవాళ్ళు ఎందుకు వర్క్ చేస్తున్నారు? హస్బెండ్స్కి హెల్ప్ చేస్తున్నారు, అంటే వాళ్ళ సంపాదన సరిపోవట్లేదు. మంచి స్కూల్, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ 7 లక్షలు 8 లక్షలు పర్ ఇయర్ తీసుకుంటారు. మేము చిన్నప్పుడు చదివినట్టు మా స్కూల్లో ఫీజు నెలకు 1 రూపాయి ఉండేది. 10th క్లాస్లో 15 రూపాయలు కట్టాం. అది కూడా మా ఫాదర్కి వెనక్కి వచ్చేసి ఆర్మీ వస్తారు కాబట్టి. ఇప్పుడు అలా లేదు కదా. ఒక సంవత్సరానికి 5-6 మినిమం 2-3 లక్షల దగ్గర స్కూల్ ఉండేది. అది వెరీ ఇంపార్టెంట్ మాట. సో ఇప్పుడు గోల్డ్ ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? కొద్దిగా దొరుకుతుందండి. అంటే ఒక 500,000 రూపీస్ అట్లేం లేదు, 10-20,000 పాసిబిలిటీ ఉంది. నేనైతే ఒక 50,000కి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. 50,000 కాదు కదా, 1,00,000 కూడా రాదు. ఎందుకు సార్ తగ్గుతుందని ఇప్పుడే కదా సార్ మీరు? తగ్గుతుంది పెరిగిన తర్వాత. ఇప్పుడు ఆల్రెడీ హైప్లో ఉంది, టోటల్ ఇలా పెరుగుతుంది. ఎప్పుడైనా తగ్గే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే నేను చెప్పే కదా, ఎకానమీ పొజిషన్, యుఎస్లో పొజిషన్, ఇమ్మిగ్రేషన్, జాబ్స్, తర్వాత జిఎస్టీ టాక్సేషన్ మీరు చూసారు, ట్రంప్ 50%, ఇవన్నిట్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో దాని మీద బ్యాంక్ రిజర్వ్ రేటు, రెపో రేటు, ఇంట్రెస్ట్ రేటు, రాజు చావుకి 100 కారణం అంటారు. సో ఈ రేటు పెరగడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లోగా ఉంది కాబట్టి షేర్ మార్కెట్ కాన్ఫిడెంట్గా పెరగట్లేదు, చెప్పలేము. రియల్ ఎస్టేట్ ఒకటే పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, తగ్గే అవకాశాలు అయితే లేవు. ఇప్పుడు మీరు 1 కోటి రూపాయలు కొన్నారు ప్లాట్, 1,20,00,000 అవుద్దా, 1,80,00,000 అవుద్దా అనే తప్ప 80,00,000 70,00,000 అయ్యే ఛాన్స్ లేదు ఎక్కడ కూడా. సో అందుకనే మనం రియల్ ఎస్టేట్ జాగ్రత్తగా చూసి మంచి ప్రాపర్టీ మంచి ఏజెంట్ ద్వారా పెట్టుకుంటే
లాంగ్ టర్మ్లో మీకు లీగల్ క్లియర్ లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. ₹1,00,00,000 10,00,000 కూడా కొంటారు. సో ఇప్పుడు అక్కడ రాయదుర్గం చుట్టుపక్కల ఇప్పుడు మనం తీసుకోవడం అనేది బెస్ట్ టైం అంటారా సార్? ఎందుకంటే ఇప్పుడు అది హాట్ టాపిక్ గా మారింది కొద్దిగా కాబట్టి. సెటిల్ అవ్వడం బెటర్. చూడాలి మార్కెట్. అంటే ఇప్పుడు కోకాపేటలో కూడా 101 100 పైన ఉన్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే బిడ్ చేశారో ఆ నలుగురు అని సినిమా ఉంది ఆ నలుగురు అని చాలా నలుగురు బిల్డ్ చేశారు. వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేయలేదని విన్నాను కొంతమంది. అంటే ద రేట్ వాజ్ ఆర్టిఫిషియల్లీ హైప్డ్. సో డెఫినెట్గా కొనుక్కోవచ్చు. కొద్దిగా కొన్ని డెసిషన్లు ఏంటంటే ఒకసారి తగ్గుతుంటాయి, 1 నెల 2 నెలలు 3 నెలల తర్వాత. కొద్దిగా వెయిట్ చేసి ఆగి కొద్దిగా పెట్టుకోవడం బెటర్. ఆ ఏరియాలో మిగతా ఏరియాలో కొనుక్కోవచ్చు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కొనుక్కున్నా బంగారమే. ఇప్పుడు 4 సిటీ అంటున్నాం, ఆ రోడ్ పికప్ అయిపోయింది. గజానికి 30-20 వేలకు దొరకదు, 80-90 వేలు చెప్తున్నారు మెయిన్ రోడ్డు. సో ఓవరాల్గా ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫండ్స్ పొజిషన్. మీరు అప్పు చేసుకుంటున్నారా, హ్యాండ్లోనా, బ్యాంక్లోనా, అది మీ దగ్గర ఆల్రెడీ ఉందా, లేదా మీకు ఇంక నుండి వచ్చిందా, మీరు ఏదైనా ప్రాపర్టీ, మీరు డబ్బులు ఉన్న దాన్ని బట్టి మీ సొంత డబ్బులు అయితే ఒకలా ప్లాన్ చేయాలి, అదే అంటే లోన్ అయితే ఒకలా ప్లాన్ చేయాలి. మీ పర్పస్ బట్టి కూడా ఆధారపడి, మీ ఏజ్ బట్టి ఆధారపడి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందుకని మీరు రియల్టర్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఏం చేసామంటే ఒక సెల్ పెట్టి మీరు ₹1,00,00,000 పెట్టాలంటే మా దగ్గర రండి, అపాయింట్మెంట్ తీసుకుంటే 1 గంట సేపు తీసుకొని మీకు చెప్తాం, మీ గురించి అర్థం చేసుకొని మీ పర్పస్ ఏంటి, ఎందుకు ఉండడానిక. ఇన్వెస్ట్మెంట్లో 4-5 రకాలు ఉన్నాయి. ట్రేడింగ్ చేస్తారు, క్యాపిటల్ కన్జంప్షన్ అంటే మనం ఉండడానికి, రెంటల్ ఇన్కమ్ అంటే మన సెకండ్ ప్రాపర్టీ అయితే రెంట్కి ఇచ్చి రెంట్ కోసం, 4వది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈ 4ట్లో ఏ పర్పస్ దాన్ని బట్టి మేము అనాలిసిస్ చేసి చెప్తాం. అదే రియల్ ఎస్టేట్ అనలిస్ట్. అందుకని మా కంపెనీలో కూడా కొత్తగా ఆక్సీ సెలెక్ట్ అనే వర్టికల్ లాంచ్ చేసాం. ఆక్సీ సెలెక్ట్ 1 వర్టికల్ అంటే రియల్టర్ మెయిన్ పేరెంట్ కంపెనీ. ఇందులో ఏం చేస్తుంటే క్యూరేటెడ్ అంటే టెస్టెడ్ అండ్ ట్రస్టెడ్, చెక్డ్ అండ్ ట్రస్టెడ్ ప్రాపర్టీస్ మాత్రం లిస్ట్ చేస్తాం. ఆ ప్రాపర్టీ కొనుక్కుంటే 99.99% పర్ఫెక్ట్ ఉంటుంది. అలాంటి ప్రాపర్టీ 10 ప్రాపర్టీలో ఒకటి సెలెక్ట్ చేసి అక్కడ పెడతాం. సో కొనుక్కునే వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా కొనుక్కోవచ్చు. అంటే ప్యూర్లీ చెక్. ఇప్పుడు ఐఎస్ఐ మార్క్ వెళ్ళారు, నేను 30 years ఇండస్ట్రీలో నేర్చుకుంది, చెక్ చేసి చెప్తాను కొనాలా లేదా అని. మనం చెప్పామంటే బ్రాండ్ అది. రామేశ్వరరావు గారు 30 సంవత్సరాలు బట్టి ఎవరికి మోసం చేయలేదు, మోసం చేయడు కూడా. ఆ బ్రాండ్ అనేది మన పర్ఫెక్ట్. ఎందుకంటే 5,000 వీడియోస్ అయినాయి, మన దాంట్లోనే 300-400 ఉన్నాయి మన ఛానల్లో. సో మన ఉద్దేశం ఏంటంటే మన దగ్గర కొనే బయర్ హ్యాపీగా ఉండాలి. వాడు బాధపడితే మనం బాధపడినట్టే కదా. కమిషన్, డోంట్ డూ డీల్ జస్ట్ ఫర్ గెటింగ్ యువర్ కమిషన్ షుడ్ బి ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ ఏ సర్వీస్. ఇట్ షుడ్ నాట్ బి ఏ డైరెక్ట్ కమిషన్ కోసం నిరికించాలి. మా ట్రైనింగ్ ఫస్ట్ పాయింట్ అది. ఒకటి ఆక్సీ సెలెక్ట్ అనే డివిజన్లో ఓన్లీ రెసిడెన్షియల్, కమర్షియల్, ఫ్లాట్స్, విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ కూడా చెక్ చేసి ప్రాపర్ హెచ్ఎండిఏ, డిటిసిపి ఉందా, రేరా ఉందా, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా, లీగల్గా కరెక్ట్ ఉందా, ఎన్కమరెన్స్ సర్టిఫికేట్ ఉందా, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, మ్యూటేషన్ ఉంది, ఇవన్నీ కూడా దర్ సో మెనీ పారామీటర్స్. లోన్ వస్తుందా రాదా, లోన్ ఎవరి దగ్గర తీసుకోవాలి, ఏ టు జెడ్. మా సర్వీస్ ఎలా ఉంటుంది అంటే మీరు డబ్బులు పట్టుకొని వస్తే మీకు తాళం ఇచ్చేస్తాం. పీపుల్ విల్ హెల్ప్ యూ. మా సర్వీస్ అంటే రియల్టర్గా ఫెసిలిటేషన్. కానీ ఒక 10-15 మంది కలవాలి మీరు ప్రాపర్టీ కొనుక్కోవాలంటే. ఇంటీరియర్స్ అవ్వచ్చు, బ్యాంక్ లోన్ అవ్వచ్చు, ఎస్ఆర్ ఆఫీస్, ఇవన్నీ మీకు ఐడియా ఉండదు కదా, అన్ని దగ్గర నుండి చేస్తారు. దానికేం అడిషనల్ ఛార్జెస్ ఉండవు, జస్ట్ అలైడ్ సర్వీసెస్ ఇస్తున్నాం. ఓవరాల్గా అవర్ ఇంట్రెస్ట్ ఇస్ కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంటరప్షన్. He is doing a favor by coming to you. You are not doing any favor by serving to him. ఇది నేను చెప్పింది కదా, మహాత్మా గాంధీ గారు చెప్తే. ఇట్లా రతన్ టాటా గారు చెప్తారు, నాకు ఇష్టమైంది. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ మెనీ బంగ్లాస్ యూ హ్యావ్, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది కాదు. వాట్ ఈస్ ఇంపార్టెంట్, హౌ మెనీ పీపుల్స్ లైఫ్ యూ హ్యావ్ ఎన్రిచ్డ్ ఇన్ యువర్ కెరియర్. అంటే నువ్వు ఎంతమంది జీవితాలు పోయి. అదే ఉద్దేశంతో నేను 1,00,000 మందిని ట్రైన్ చేయాలనే అంబిషన్ తెలిపి 28,000 అయింది ట్రైనింగ్. ఇంకా 72,000 చేయాలి, ఎప్పటివరకు చేయగలుగుతా చేయాలనుకుంటున్నాను. అట్లనే 1 lakh హ్యాపీ కస్టమర్స్ కావాలి నాకు. మీరు తప్పకుండా చేస్తారు సార్, డెఫినెట్గా చేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు తెల్లాపూర్ కానివ్వండి, నార్సింగ్ కానివ్వండి, కోకాపేట్ కానివ్వండి, అవి సబర్బన్ ఏరియాస్. కానీ అవి ఎందుకు సార్ అంత హాట్ టాపిక్గా మారాయి? బేసికలీ ట్రాఫిక్ కంఫర్ట్ అండి. అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళి ఓఆర్ఆర్ వచ్చాక ఎంత చీప్ అయ్యింది. ఎందుకంటే ఒకప్పుడు తెల్లాపూరు 5 కోట్లు అంటే కూడా 5 కోట్లు 5 లక్షలు ఉండేది 30-40 years అవుతాయి. ఈరోజు 50 కోట్లు 60 కోట్లు అయిపోయింది. ఎందుకంటే అది వెరీ యాక్సెస్ ఈజ్ వెరీ గుడ్. అటు ఓఆర్ఆర్ కానీ, ఇటు ఎయిర్పోర్ట్ కానీ, ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ. మన సిటీ అంతా ఐటీ కారిడార్ మీద డిపెండ్ అయింది ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే. మొత్తం సిటీ అంతా వెస్ట్ జోన్, నార్త్ కానీ, ఈస్ట్ కానీ అవి లేవు కదా ఐటీ కారిడార్, అక్కడ ఒకటి అరా ఉన్నాయి.
సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఏమవుతుందంటే అందరికి కంఫర్ట్ జోన్ ఉంది, అన్ని ట్రావెల్ చేసే వాళ్ళకి ఈజీ, ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు సిటీలో. సో అక్కడ కూడా స్కేర్ సిటీ ఎందుకు వస్తున్నా, ఎగ్జిట్కి ఇప్పుడు కొల్లూరు ఉంది అంటే ఎగ్జిట్ నెంబర్ చాలా దగ్గర రోడ్డుకి 3-4 minutes వెళ్ళిపోతారు. అలాంటి ఫెసిలిటీ అంత ముందు లేదు. అక్కడ నుండి ఇటుపక్క వెళ్ళాలంటే ఓవరాల్ ఎక్కితే ఎక్కిపోతాడు, ఈ సైడ్ నుండి ఆ సైడ్కి వెళ్ళిపోతాడు. అంత ముందు 2 గంటలు పడితే ఇప్పుడు గంట సేపు పడుతుంది, ఇంకా కొద్ది తక్కువ పడుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎంత పెద్ద సిటీ, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. సో దీనివల్ల ఏమంటే మ్యాక్సిమం జాబ్ ఐటీ వల్ల కొంటున్నారు కాబట్టి వెస్ట్ జోన్ పెరిగిందంటే ఐటీ జోనే కారణం, అందులో ఎటువంటి డౌట్ లేదు. మిగతా వాళ్ళు కొనుక్కున్నారు, బట్ ఐటీ కారిడార్ ఈజ్ ద బెస్ట్. సో ఐటీ కారిడార్ క్వాలిఫైడ్, ఎడ్యుకేటెడ్, హైలీ పెయిడ్, భార్యకి బతికి లక్షలు వచ్చినా చాలా 2 లక్షలు శాలరీ. గవర్నమెంట్లో రావాలంటే చాలా టైం పడుతుంది అఫీషియల్గా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గ్రూప్ 1 రాసి ఎగ్జామ్ రాస్తే 80-90 వేలు వస్తుంది స్టార్టింగ్ ఐఏఎస్కి. దాని మీద మన వీళ్ళు చాలా బెటర్ కదా. ఐఏఎస్ రావడం ఎంత కష్టపడాలి చాలా. సో తెల్లాపూరు, కొల్లూరు, నల్గొండ, నార్సింగి, కోకాపేట ఇవన్నీ కూడా ఆల్రెడీ అప్రిషియేటెడ్ ఏరియాస్. ఎవరైనా కొనుక్కోవాలి, ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటే లాంగ్ వెళ్ళి కొనుక్కుంటే దూరంగా కొనుక్కోవాలి. RRRకి ORRకి మధ్యలో, RRRకి 5 కిలోమీటర్ అటైనా 5 కిలోమీటర్ ఇటైనా కొనుక్కుంటే గ్రోత్ కారిడార్ అంటాం. ఎక్కడ కొనుక్కున్నా ఇట్స్ ఎ గోల్డ్ మైన్. గోల్డ్ మైన్ కాదు, డైమండ్ మైన్ కూడా అనొచ్చు. సో కొనుక్కునే వాళ్ళు ఓన్లీ థింగ్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అపాయింట్ చేసుకోండి, బిల్డర్ని కలవండి, ప్రాజెక్ట్స్ చూడండి, బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చూడండి, బిల్డర్ రెప్యుటేషన్ చూడండి, బిల్డర్ మీద FIR కేసు ఉన్నాయి చూడండి, లేదా బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది. టాప్ బిల్డర్స్ ఎవరు అలా చేయరండి, బాగానే ఉన్నారు, 30-40 years ఉన్నారు. దే ఆర్ డూయింగ్. కార్పొరేట్ బిల్డర్స్ ఎవరు కూడా 99% చీట్ చేయరు. ఎందుకంటే ఒక మంచి పేరు రావడానికి దశాబ్దాలు పడుతుంది, ఒక చెడ్డ పేరు రావడానికి 10 seconds చాలు. అందుకనే నేను చెప్పేది, మీ డబ్బులు సేఫ్ గా, మేము ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే అక్రాస్ ఏపీ, తెలంగాణ, మొత్తం ఇండియాలో ఇస్తున్నాం, ఎక్కువ ఏపీ, తెలంగాణ చూసుకుంటే ఫస్ట్ నేను చూసేది సేఫ్టీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్, సెక్యూరిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్, బిల్డర్ రెప్యుటేషన్, అమ్యూనిటీస్, లొకేషన్ అడ్వాంటేజెస్, లొకేషన్ డెవలప్మెంట్, దాని ఫైనల్గా అప్రిషియేషన్ ఎంత వస్తుంది. 4 years, చాలా మంది 2-3 years డబుల్ అవుతుంది. ఎట్లా అవుతుంది? అవ్వదు. బ్యాంకులో వేసుకుంటే 15 సంవత్సరాలు పడుతుంది, 6.5% ఇప్పుడు SBI. అది 100 పెరగాలంటే 14-15 సంవత్సరాలు. రియల్ ఎస్టేట్లో మంచి ఏరియాలో 4 to 5 years డెఫినెట్గా డబుల్ అవుతుంది. అండ్ మేబీ 10 years 5 times అవుతుంది, 5-6 అయిన దాఖలాలు ఉన్నాయి. సో మీ అనాలిసిస్ ఇచ్చినప్పుడు ఈ లొకేషన్ నువ్వు ఎందుకు కొనాలి, ఏ సెగ్మెంట్ కొనాలి, ఎప్పుడు కొనాలి, లోన్, అవన్నీ కూడా మేము అనలైజ్ చేస్తాం. ప్రతి బిల్డర్ దగ్గర రిపోర్ట్ ఉంటుంది. సో వితౌట్ లీగాలిటీ వీ డోంట్ సజెస్ట్. సో ఇప్పుడు గవర్నమెంట్ సర్కిల్ రేట్స్ పెంచేసింది సార్, అవి బయ్యర్స్కి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి? ఇనిషియల్గా కొద్దిగా ఎప్పుడైనా ఒక కొత్త పాలసీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు బయోమెట్రిక్ సిస్టమ్ అని పెట్టారు, సీఎం ఉన్నప్పుడు. ఎవరికి నచ్చలేదు, ఎందుకంటే రికార్డ్ అయిపోతుంది 2 గంటలకు. అంతకుముందు లేట్ వచ్చినా సార్ బస్ లేట్ అయింది సార్, బస్ పంచర్, టైర్ పంచర్, ఏదో చెప్తారు. ఇప్పుడు అలా పెట్టే వచ్చినప్పుడు అయ్యి 6 గంటల లేట్ వచ్చావు, గంట లేట్ వచ్చి శాలరీ కట్టు, లేకపోతే రూల్స్ పెట్టారు. అప్పుడు అందరూ ఎవరికి నచ్చలే, ఇప్పుడు అందరూ అదే వాడుతున్నారు. అవును. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే స్టార్టింగ్లో ఎప్పుడు కూడా కొద్దిగా టఫ్గానే అనిపిస్తుంది. యాక్చువల్లీ రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్, బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్. అది అక్కడ లోపం ఉంది. సో చేసేది చెడ్డ వాళ్ళకి, ఫాలో అయ్యేది మంచి వాళ్ళకి మాత్రమే. ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు ఫాలో, చెడ్డవాడిగానే ఉంటాడు, మాట్లాడడానికి ఇష్టపడు. చేంజ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ us. ఓకే. సో మా వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వడానికి అంటే యూట్యూబ్లోకి వెళ్ళి నంది రామేశ్వరం కొట్టవచ్చు, లేదా మన స్క్రీన్ మీద నంది రామేశ్వరరావు, డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO రియల్ టాక్స్ వెళ్ళా మన వెబ్సైట్ ఉంది, చూడొచ్చు. నా పేరు కూడా డిస్ప్లే చేస్తున్నారు. కాకపోతే చిన్న మనం ఏంటంటే, మీరు 2 కోట్లు పెట్టి నాకు ఒక ఫోన్ వస్తుంది, సార్ నేను 2 కోట్లు పెట్టాలి, 1 సెకండ్ మాట్లాడండి సార్ అంటారు. 2 కోట్లు 1 సెకండ్లో ఏం చెప్తాను, చెప్పలేం కదా. ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే మీతో 1 hour కంప్లీట్గా స్పెండ్ చేస్తాం, చేసి కంప్లీట్ స్కానింగ్ చేశాక ఏ పార్ట్ వీక్ ఉంది, ఎక్కడ వీక్ ఉంది అని చెప్తే మీ పెట్టుబడి సేఫ్గా 10 times 20 times పెరుగుతుంది నెక్స్ట్ రానున్న 10-20 yearsలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్ ఎస్టేట్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని మాకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సరే 1కి 2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా సరే మన ఫ్యూచర్ కోసమే కదా. సో రియల్ ఎస్టేట్లో అప్డేట్స్ మీకు ఏం కావాలన్నా సరే వీడియోని పూర్తిగా చూడండి అండ్ సోషల్ పోస్ట్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అంతవరకు సైనింగ్ ఆఫ్.